మన రాష్ట్రంలో ముమ్మరంగా జరుగుతున్న ఈ ఎన్నికల పోరులో ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది, ఎన్ని సీట్లు లాస్ అవ్వబోతుందన్న విషయం చాలా డీటెయిల్ సర్వేతో కాన్స్టిట్యున్సీల వైజ్గా క్లుప్తంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం గెలుపు ఎవరిదన్న విషయం తెలియాలంటే మనకి పాస్ట్లో అంటే రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఆయా కాన్స్టిట్యున్సీలలో ఏ పార్టీ హవా కొనసాగుతుందన్న విషయం ఒకసారి నెమరేసుకుందాం, సరేనా? ఇక మ్యాటర్లోకి వెళ్తే వెస్ట్ గోదావరి భీమవరం కాన్స్టిట్యున్సీ కనుక ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన గ్రంథి శ్రీనివాస్ గారి మీద పోటీ చేసి 13,726 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అలా 2014లో భీమవరం సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇలానే 2019లో చూసుకుంటే ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుచుకున్న ఓట్ల సంఖ్యను కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఆయనకి 62,285 ఆ ఓట్లు పోలవడం జరిగింది. ఇకపోతే ఇక్కడ టీడీపీ నుంచి 2014లో పోటీ చేసిన అభ్యర్థి అంజిబాబు గారే మళ్ళీ 2019లో కూడా పోటీ చేయడం జరిగింది. ఈయనకు వచ్చిన ఓట్ల సంఖ్యను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే 54,037 ఓట్లు ఆయన గెలుచుకున్నారు. ఇకపోతే లాస్ట్ టైం 2014లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారు ఈసారి 2019లో కూడా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ ఈయనకు పోలైన ఓట్లను కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే 70,642 ఓట్లు ఈయన గెలుచుకోవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గ్రంథి శ్రీనివాస్ గారు 8,357 ఓట్ల మెజారిటీతో ఇక్కడ భీమవరం సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు 2024లో కనుక మనం చూసుకున్నట్లయితే 2019లో విడిగా పోటీ చేసిన టీడీపీ జనసేన ఈసారి మాత్రం కలిసి పోటీ చేస్తూ కూటమి అభ్యర్థిగా లాస్ట్ టైం టీడీపీ నుంచి పోటీ చేసిన అంజిబాబు గారినే ఈసారి జనసేన అభ్యర్థిగా బరిలోకి దింపడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారే కూటమితో తలబడడం జరుగుతుంది. ఈసారి ఈ ఎలక్షన్స్ లో ఈ భీమవరం సీట్ ని కూటమి గెలుచుకోబోతుందా, వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుందా అంటే దీనికి సమాధానంగా 2019లో టీడీపీ ఓట్ల సంఖ్యని జనసేన ఓట్ల సంఖ్యని కలిపి చూసుకొని ఒక అంచనా వేసుకుంటే ఆ టైంలో ఆ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ భీమవరం సీట్ ని కూటమి అభ్యర్థి అయిన అంజిబాబు గారే గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది. యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఆచంట కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో 4,280 ఓట్ల మెజారిటీతో టీడీపీ నుంచి పీతాని సత్యనారాయణ గారు, వైసీపీ నుంచి ముదునూరి ప్రసాద్ రాజ్ గారి మీద పోటీ చేసి గెలవడం జరిగింది. ఇకపోతే 2019లో 12,886 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు గారు టీడీపీ అభ్యర్థి అయిన పీతాని సత్యనారాయణ గారి మీద, జనసేన అభ్యర్థి అయిన జవ్వాది విజయ్ వెంకట్రామ్ మీద పోటీ చేసి గెలవడం జరిగింది. ఇకపోతే 2024లో కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మళ్ళీ పీతాని సత్యనారాయణ గారే పోటీ చేయడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ ఈసారి కూడా రంగనాథరాజు గారే బరిలోకి దిగడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య పోటీ రసవత్తంగా సాగే అవకాశం ఉంది. ఈసారి గెలుపెవరు అన్నది మనకు క్షుణ్ణంగా అర్థం అవ్వాలంటే 2019లో పోలైన ఓట్ల పర్సంటేజ్ ని ఒకసారి చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ 2019లో టీడీపీ జనసేన విడిగా పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 12,886 ఓట్ల మెజారిటీ రావడం జరిగింది. అలా కాకుండా 2019లో కూడా ఇప్పటి లెక్క అప్పుడు కూడా టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేసి ఉండుంటే ఖచ్చితంగా స్వల్ప మెజారిటీతో అయినా అప్పుడు కూటమి అభ్యర్థి అయిన పీతాని సత్యనారాయణ గారు గెలిచే అవకాశం ఉండేది. ఇకపోతే ఈ సంవత్సరం రిజల్ట్ వచ్చేసరికి 3 పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేస్తుండడం వల్ల లాస్ట్ టైం వీరికి విడివిడిగా పోలైన ఓట్ల శాతం ఈసారి కలిసి అలానే 100% పోలైతే ఖచ్చితంగా ఈసారి అతి స్వల్ప మెజారిటీతో అయినా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. కాకపోతే ఈ గెలుపు అన్నది ఈసారి కొత్తగా పోలయ్యే ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది.
వాళ్ళు కూడా కూటమి అభ్యర్థి వైపు మొగ్గు చూపితే కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ వెస్ట్ గోదావరి తణుకు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ తరపు నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన చీర్ల రాధాకృష్ణ గారి మీద పోటీ చేసి 30,948 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ తణుకు సీట్ ని 2014లో టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి అలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు టీడీపీ అభ్యర్థి అయిన ఆరిమిల్లి రాధాకృష్ణ గారి మీద జనసేన అభ్యర్థి అయిన పసుపులేటి వెంకట రామారావు గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 2,195 ఓట్ల మెజారిటీతో ఈ తణుకు కాన్స్టిట్యున్సీని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే 2014, 2019లో విడివిడిగా పోటీ చేసి దెబ్బతిన్న టీడీపీ జనసేన పార్టీలు ఈసారి గెలుపు కోసం కూటమిగా ఏర్పడి ఆ కూటమి తరపు నుంచి టీడీపీ అభ్యర్థి అయిన ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని బరిలోకి దింపడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మళ్ళీ ఈసారి కూడా కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారినే కూటమి అభ్యర్థికి సరి అయిన ప్రత్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలనంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేనకి విడిగా పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారు 105,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలకు కలిపి కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ వైసీపీకి 75,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే ఇప్పుడు 2024లో కూటమిగా పోటీ చేస్తున్నట్లు అప్పుడు 2019లో కూడా కూటమిగా పోటీ చేసి ఉండుంటే ఖచ్చితంగా మనం చూస్తున్న ఈ రిపోర్ట్ ప్రకారం 30,000 మెజారిటీతో కూటమి అభ్యర్థి తప్పకుండా గెలిచుండేవారేమో అనిపిస్తుంది. ఇకపోతే ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఆలోచిస్తే ఈసారి కూడా ఇక్కడ 2024లో గెలుపు ఎవరిదినంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈసారి కూడా ఈ తణుకు సీట్ ని కూటమి అభ్యర్థి అయిన ఆరిమిల్లి రాధాకృష్ణ గారే గెలిచే అవకాశం 100% ఉంది. ఈ తణుకు నియోజకవర్గం మీద ఇది మాకున్న అంచనా. ఇకపోతే నెక్స్ట్ వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో బీజేపీ అంటే టీడీపీ కూటమి తరపు నుంచి పైడికొండ మాణిక్యాలరావు గారు ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన కొట్టు సత్యనారాయణ గారి మీద అలానే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట పూర్ణ గోపాల సత్యనారాయణ గారి మీద పోటీ చేసి 14,073 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ తాడేపల్లిగూడెం సీట్ ని 2014లో బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ బీజేపీ అలియన్స్ కాకుండా విడిగా పోటీ చేయడం జరిగింది. ఈసారి ఇక్కడ సింగిల్ గా బరిలోకి దిగిన బీజేపీ 1,580 ఓట్లు మాత్రమే సంపాదించుకోగలిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు, టీడీపీ నుంచి ఏలి వెంకట మధుసూదన్ రావు గారి మీద, జనసేన పార్టీ అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద, బీజేపీ అభ్యర్థి అయిన మాణిక్యాలరావు గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 16,466 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈ తాడేపల్లిగూడెం సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే 2014, 2019లో విడివిడిగా పోటీ చేసి దెబ్బతిన్న టీడీపీ బీజేపీ జనసేన పార్టీలో ఈసారి గెలుపు కోసం కూటమిగా ఏర్పడి ఈ కూటమి తరపు నుంచి జనసేన అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని బరిలోకి దింపడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మళ్ళీ ఈసారి కూడా కొట్టు సత్యనారాయణ గారే కూటమికి సరి అయిన ప్రత్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన బీజేపీకి విడిగా పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడిగా టీడీపీకి జనసేనకి బీజేపీకి పోలైన ఓట్ల సంఖ్యను ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 92,000 పైచిలుకు ఓట్లు ఈ మూడు పార్టీలు కలిసి కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ వైసీపీకి 70,000 ఓట్ల పైచిలుకు రావడం జరిగింది. అంటే ఇప్పుడు 2024లో కూటమిగా పోటీ చేస్తున్నట్లు
అప్పుడు 2019లో కూడా కూటమిగా మారి పోటీ చేసి ఉండుంటే ఖచ్చితంగా మనం చూస్తున్న ఈ రిపోర్ట్ ప్రకారం 20,000 మెజారిటీతో తప్పక గెలిచి ఉండేవారేమో అనిపిస్తుంది. ఇకపోతే ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని గనక మనం ఆలోచిస్తే ఈసారి అంటే 2024లో గెలుపు ఎవరిది అంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ 3 పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈసారి కూడా ఈ తాడేపల్లిగూడెం సీట్ ని కూటమి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద మారుతున్న ప్రజా అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ వెస్ట్ గోదావరి పాలకొల్లు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు గారు ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన డాక్టర్ చవటపల్లి సత్యనారాయణ మూర్తి గారి మీద, అలానే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేక శశుబాబు గారి మీద 6,383 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ పాలకొల్లు సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ చౌటపల్లి సత్యనారాయణ మూర్తి గారి మీద, జనసేన పార్టీ అభ్యర్థి అయిన గుండం నరసింహ నాగేంద్రరావు గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ మీద 17,809 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా పాలకొల్లు సీటుని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే 2014, 2019లో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు గారు ఈసారి కూడా కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపు నుంచి బరిలోకి దిగడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గూడాల శ్రీహరి గోపాలరావు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో చూసుకోవాలి అంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేనకి విడిగా పోలైన ఓట్లని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యను ఒకసారి కనుక మనం కలిపి చూసినట్లయితే సుమారుగా 1,00,000 పైచిలుకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 49,000 పైచిలుకు ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం చూస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరిది అంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈసారి కూడా ఈ పాలకొల్లు సీటుని కూటమి అభ్యర్థి అయిన నిమ్మల రామానాయుడు గారే గెలిచే అవకాశం 100% ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బండారు మాధవ నాయుడు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు గారి మీద 21,712 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అలా ఈ నర్సాపురం సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ముదునూరి ప్రసాద్ రాజ్ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన బొమ్మిడి నాయకర్ గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బండారు మాధవ నాయుడు గారు మీద పోటీ చేసి జనసేన మీద 6,436 ఓట్ల మెజారిటీతో ఈసారి నరసాపురం సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే 2019లో విడిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారు ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ టైం గెలిచిన ముదునూరి ప్రసాద్ రాజ్ గారే ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుచుకోవాలో తెలుసుకోవాలి అంటే మనం ఒకసారి 2019లో వీళ్ళకి పోలైన ఓట్లని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీ జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 76,000 పైచిలుక ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ వైసీపీ 55,000 పైచిలుక ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంటే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ సీట్ ఖచ్చితంగా 20,000 ఓట్ల ఆధిక్యంతో ఈ సీటు కూటమి అభ్యర్థి గెలుచుకుని ఉండేవారు అనిపిస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవారిది అనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీకి విడివిడిగా పోలైన ఇదే ఓటు శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ నరసాపురం సీట్ ని
కూటమి అభ్యర్థి అయిన బొమ్మిడి నాయకర్ గారే గెలిచే అవకాశం ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఉండి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి వివి శివరామరాజు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన పాతపాటి సర్రాజు మీద 36,231 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ ఉండి సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి మంతెన రామరాజు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన పివిఎల్ నరసింహరాజు గారి మీద కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అయిన భూపతి రాజు బలరాం గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ మీద 10,949 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా ఉండి సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్లయితే 2019లో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు గారు ఈసారి ఇక్కడ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి తరపున టీడీపీ తరపు నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈసారి కూడా పివిఎల్ నరసింహరాజు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారంటే ఇక్కడ మనం చూస్తున్న రిపోర్ట్ ప్రకారం అంచనా వేస్తే ఈ అంచనాకి కూటమి సపోర్ట్ తో పాటు జనసేన బలం కూడా కలిస్తే కూటమి అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్